మాసం అంటారు. ఏ మాసం అంటారు? అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే మాసము, అష్ట ఐశ్వర్యం ఇచ్చే మాసం ఏదైనా ఉంది అంటే ఏంటది? అది శ్రావణ మాసము. సులభంగా ఇస్తుంది. దీనికి మీరు ఏం చేయండి, ప్రతి ఒక్క ఇంటిలో అంటే అందరికి అష్టలక్ష్మి విగ్రహాలు తీసుకొని చేయబట్టి వస్తారు. ఒక్కరు కూడా లేరు ఇక్కడ. సుమారుగా కొన్ని వేల అష్టలక్ష్మి యంత్రాలు ఇస్తున్నాం. అష్టలక్ష్మి యంత్రాలు తీసుకున్న వాళ్ళు ఆ యంత్రాన్ని పూజ స్థలం దగ్గర లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు సేమ్ ప్రాసెస్, లేని వాళ్ళు కూడా అష్టలక్ష్మి ఫోటో తీసుకోండి. ఒకసారి పెద్దవాళ్ళకి పక్క రకం ఇక ఈయన అక్కడ కూడా అష్టలక్ష్మి ఫోటో ఉన్నా చూడండి. అట్లాంటి ఫోటో ఎక్కడైనా దొరుకుతుంది. నువ్వు ఇటు వాళ్ళ కట్టము నువ్వు ఫోటోకి అష్టలక్ష్మి ఫోటో సేమ్, అది అష్టలక్ష్మి ఫోటో అంటారు. అట్లాంటి ఫోటోలు ఎక్కడైనా సరే దొరుకుతాయి. అట్లాంటి ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఏ రోజు నుంచి? మనకు రేపు వచ్చే శుక్రవారం నుంచి కానీ, లేదా 21 తారీఖు శుక్రవారం నుంచి కానీ పెట్టేసి కనీసం 21 రోజు నిత్యం దీపారాధన ఇవ్వండి. ఎట్లా చేయాలి దీపారాధన? దాని ముందు కలశం పెట్టుకోవాలి. ఇట్లాంటి చెంబు తీసుకొని దాంట్లో బియ్యం పోయింది, దానిపైన పొట్టుతో కొబ్బరికాయ పెట్టుకోండి. దాంట్లో పెట్టేసి దాని ముందు ఒకటి దొరికితే మనకు మారేడు కాయలు దొరుకుతాయి. ఎంతమంది తెలుసు మారేడు కాయ? కోడిగుడ్లు ఎంతమంది తెలుసు? కోడిగుడ్లు తీసుకొని చేయాలి. నటిస్తారు జీవించాలి. మారేడుకాయ తీసుకొని చేయాలి. మారేడుకాయని ఏం చేయాలంటే సగంకు పోయాలి. సగంకు పోసి ఉన్న గుజ్జును ఒక చెంచుతో తీసేసుకొని వీలైన వాళ్ళు 21 రోజు రోజుగా కట్ చేసినటువంటి 1 సైడ్ పార్ట్ సగం దాంట్లో ఆవు నెయ్యి పోసి దాంట్లో దీపం పెట్టు. అది ఏది మాకు అర్థం కాసామంటే మట్టి పాత్ర తీసుకోండి. ఏది వస్తుంది? మట్టి కంచుడు, లేదంటే మీ ఇంట్లో ఏదైనా ప్రమిద, మంచి ప్రమిద ఉంటే, వెండి ప్రమిద ఉంటే చాలా విశేషం. అందరికి వెళ్ళడం వల్ల అందరూ వెళ్ళి అప్పు చేసి వెండి ఉంటారు. అప్పు చేసేప్పుడు కూడా వెండి కానీ బంగారు కానీ వస్తువులు కొనరాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా స్వామి ఏం చేసిండు? వెండిని ప్రమిద తీసుకొని దీపం ముట్టేయమన్నాడు. రేపు పైసలు లేకపోయినా సరే అప్పు చేసి కొనాలి. అప్పు చేసి మట్టి పెట్టడం సరిపోతుంది. భక్తి ప్రధానం, ఆర్థిక స్తోమత ప్రధానం కాదు, భక్తి ప్రధానం. అందులో ఏం చేయండి? ఆవుని పోసేసి ఆ అమ్మవారి ముందు పెట్టినటువంటి ఆ కలశం దగ్గర 8 వత్తులు వేయాలి. ఎన్ని? అష్టలక్ష్మి స్వరూపం. 8 వత్తులు వేసేసి 8 వెలిగించే ప్రయత్నం చేయండి. ఆ వెలిగించినప్పుడు అగ్గిపొలతలు పెట్టారు చాలా మంది. అగ్గిపొలతలు దీపం వెలిగించదు. దానికి ఒక ఆవు నెయ్యితో వెలిగించిందనే పెట్టాలి. అది ఏది మీకు అర్థం కాకపోతే అగరబస్తీకి వెలిగించుకొని అగరబస్తీలో దీపాలు వెలిగించుకోండి. అర్థమైంది కదా? ఇంతకుముందు అగ్గిపెడతో అందరూ ముడితో చాలా దుఃఖంగా ఉంటాం. అగరబస్తీకి వెలిగించేసి అగరబస్తీ యొక్క ఆ కాంతిని ఆ జ్వాలతోటి దీపం వెలిగి ఇంట్లో ఎప్పుడు పెట్టినా సరే అది మర్చిపోకూడదు. మీరు అష్టలక్ష్మిగా కాదు, ఏ పూజ చేసినా కూడా అట్లా పెట్టుంది. వాస్తవానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆర్తిచ్చలు ఉంటుందా? ఆర్తిచ్చ పాత్ర ఏకారత ఉంటుంది కదా, దాంట్లో మనం ఆవు నెయ్యి తడిపినటువంటి భక్తిని ముందు వెలిగించుకోవాలి. వెలిగించి దాంతో దీపం ముట్టాలి. అది శాస్త్రం. కానీ మనకి బిజీ షెడ్యూల్ ఉంటుంది, మనతో ఓపిక మనకి లేదు. ఇప్పుడు ముట్టాలని 4 దీపాలు వేయాలి. అదే యోగి మనం ఎట్లయినా అగరబస్తీ పెడతారు కాబట్టి అగరబస్తీనే ముందు వెలిగించండి. అగరబస్తీనే ముందు వెలిగించేసి దానితో ఆ దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించి అగరబస్తీ పక్క పెట్టేసి తర్వాత మీకు కావాల్సినటువంటి కోరిక, ప్రతి ఒక్కరు ఏదో రకమైనటువంటి సంకల్పంతో ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ శుక్రవారం నుంచి కానీ, మళ్ళీ శుక్రవారం నుంచి కానీ, మళ్ళీ కనీసం 20 రోజులు చేసే ప్రయత్నం చేయండి. అమాస దాకా. మళ్ళీ మాస శివరాత్రి మనకు ఉంటుంది. మళ్ళీ మాస శివరాత్రి అష్టలక్ష్మి పూజలు ఉంటాయి. ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి అష్టలక్ష్మి యంత్రాలు కూడా ఇస్తాం. అష్టలక్ష్మి యంత్రాలు కూడా మళ్ళీ మాస శివరాత్రి రోజు ఆ కార్యక్రమం వైభవంగా ఉంటుంది. అదంతా మనకు ఒక 6 రోజుల ముందు నుంచి మీకు అన్ని దాని విషయాలని చెప్తా ఉంటాం. కాబట్టి మీ ఈ 21 రోజు ఇంట్లో చేసుకోవడానికి సులభమైన మనం చేసుకొని ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరము, కుబేర అష్టోత్తరం ఇంటి లోపల చదువుకోండి. 108 నామాలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్లో వస్తాయి. మాకు ఏ చదువు రాదో మేము ఏం ఫోన్ చూడలేము. ఏం రాకపోతే ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన నమః, ఓం శ్రీ అష్టలక్ష్మీదేవి అయిన నమః అని అది కూడా రాదు. నమశివాయ 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 11 వందలు చెప్పని చేయండి. ఏది? అష్టలక్ష్మి ఫోటో పెట్టాలి. దాని ముందు కలశం పెట్టాలి. కలశం ముందు ఆవునితో చేసినటువంటి 8 దీపాలు, 8 వత్తులు వేసి ఒకటే ప్రమిదలు పెట్టండి. ఓపిక వాళ్ళు 8 దీపాలు కూడా పెట్టుకోవచ్చు. 8 దీపాలంటే మీకు అందరూ అట్లా చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి పూజ స్థలాలు చిన్నగా ఉంటాయి, పేదవారి వాళ్ళు చేయలేకపోతుంది. కాబట్టి అందరికి సూటిగా పనిచేసే ఒక ప్రమిదలో 8 దీపాలు పెట్టండి. ఏం కాదు. ఆ దీపం గంటన్నా సరే, అర్ధగంట ఉన్నా సరే, 5 నిమిషాలు ఉన్నా సరే, దాంట్లో రోజు కిలో నెయ్యి పోయాలి అని సెంటిమెంట్ ఏం అవసరం లేదు. ఒక 2 నిమిషాలు నూనె పోసి మీరు జపం చేసుకునేంతసేపు, మీరు పూజ చేసుకునేంతసేపు ఏ ఒక్క దీపం కూడా నిండుకోకుండా చూసుకోండి, కొండెక్కకుండా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. అది చేసుకొని మీరు నమశివాయ చేస్తారా, దిగమరి చేస్తారా, ఏం చేస్తారు చేసి అదంతా అయిన తర్వాత ఆ ఆది దేవునికి సంకల్పం చేసి అష్టలక్ష్మి అమ్మవారిని మీకు ఏం కావాలని కోరుకోండి. దానికి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. లక్ష్మీ గవ్వలు, గోముఖి చక్రాలు, మనకు తామర గింజలు, అవన్నీ చెప్తే మీరు అన్ని మర్చిపోతారు. ఏది మీకు దొరికితే పెట్టుకోండి. లక్ష్మీప్రదమైన వస్తువు ఏదైతే ఉంటుందో అవన్నీ అమ్మవారి ముందు పెట్టుకోండి. ఏది లేకపోతే దీపం పెట్టుకొని పసుపు దండం పెట్టి ఇంటి లోపల మాకు ఈ మాత్రమే లేదు, ఏది ఏముంది మాత్రం మీద ఏముండదు.